నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటినీ చెక్ చేసి మీకేమైనా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుందండి, ఎక్కడ పాస్ చేయకండి. నిన్న చూసిన వీడియోకి ఇది కంటిన్యూషన్ అండి. నిన్నేమో అన్బాక్సింగ్ వీడియో చేశాను కదండి, ఈరోజేమో కంప్లీట్గా రివ్యూ ఇన్స్టలేషన్ పర్సన్ని అడిగి నేను వీడియో తీసానండి. కంప్లీట్గా 9 minutes ఉంది. ఇది కంప్లీట్గా మీరు వింటే మీకు కూడా అర్థమవుతుందండి. ఇక్కడ మాత్రం లిక్విడే యూజ్ చేయాలటండి. నాకు ఫస్ట్ వాష్లోనే చాలా బాగా నచ్చిందండి బాష్ వాషింగ్ మిషన్ అండి. ఒకసారి మీరు కూడా అతను చెప్పే మాటలు వినండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అది పవర్ బటన్ సార్. అది వాటర్ 24 hours ఆన్లో ఉన్నా పర్లేదు, పవర్ 24 hours ఆన్లో ఉన్నా పర్లేదు. ఆన్ ఆఫ్ ఇక్కడ చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేయగలనే టైము, టెంపరేచర్, ఆర్పిఎం ఇక్కడ స్క్రీన్లోనే చూపిస్తుంది. ఎన్ని జతలు బట్టలు వేయాలన్నది కూడా స్క్రీన్లోనే చూపిస్తుంది. మీకు ఎన్ని జతలు వేయాలన్నదే చూపిస్తుంది. వేసిన తర్వాత ఎన్ని జతలు బట్టలు వేసారన్నది చూపించదు. వేసేటప్పుడు ఎన్ని జతలు బట్టలు వేయాలన్నదే చూపిస్తుంది. మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునేది కాటన్, మిక్సీ లోడ్. ఓకే, కాటన్లో వచ్చేసరికి 9 kgs వేస్తారు, మిక్సీలో వచ్చేసరికి 4.5 kgs వేసుకుంటారు. ఓకే, కేజీ అంటే ఒక షర్ట్ ఒక ప్యాంటు విత్ వాటర్తో 1 kg అనమాట. ఓకే, ఇప్పుడు ఒకవేళ మనం ఎక్సెస్ వేస్తే చెప్తే తీసేయాలి, ఎర్రర్ ఏం రాదా? అదేం రాదు, మీకు వాష్ క్వాలిటీ అవుతుంది. కాకపోతే వాష్ అవుతుంది, వాష్ క్వాలిటీ రాకపోవడము అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, కాటన్లో వచ్చేసరికి 9 kgs వేసుకోవచ్చు. కాటన్ 60 లేబుల్. ఇందులో వచ్చేసరికి కర్టన్స్ కానీ, డోర్ మ్యాట్స్ కానీ, బెడ్షీట్స్ కానీ వేసుకోవచ్చు. టైం వచ్చేసరికి 3 hours 20 minutes లాగా. కాటన్ 60 ఓకే. సింథటిక్ వర్క్ శారీస్ కానీ, ఇన్నర్ వేర్స్ కానీ వేసుకోవచ్చు. మిక్సీ లోడ్ మనం రెగ్యులర్గా అన్ని 9 kgs అట్లా అయిపోతే 4.5 kgs అలా ఉంటే మిక్సీ లోడ్లో పెట్టుకోవచ్చు అన్ని రకాల బట్టలు. ఓకే, ఉలెన్స్ స్వెటర్స్ కానీ, మంకీ క్యాప్స్ కానీ వేసుకోవచ్చు. డెలికేట్స్ అండ్ సిల్క్ శారీస్ కానీ, చెంకి శారీస్ కానీ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. పట్టు అలా అవి కూడా అవి మనకి ఏంటిదా మళ్ళీ పట్టు అయితే వేయకూడదేమో కదా? పట్టు సిల్క్ వేసుకోవచ్చు మీరు. అంటే ఇది డెలికేట్ అన్నారు కదా, ఒకవేళ అలా ఏమన్నా మీరు టెంపరేచర్ తగ్గించుకోండి. ఎందుకంటే మరి మనకి కాటన్స్లో వచ్చేసరికి హీట్ వాటర్ ఫామ్ అవుతుంది కదా, హోల్స్ పడిపోవటం అలా జరుగుతూ ఉంటుంది. మీరు రిన్స్ ఓన్లీ బట్టలు జాడి చేస్తే సరిపోయింది అని అనుకుంటే రిన్స్లో పెట్టుకోవచ్చు. స్పిన్ అండ్ డ్రై మీకు ఓన్లీ బట్టలు ఆరబెట్టుకోవడం కోసం స్పిన్ అండ్ డ్రై పెట్టుకోవచ్చు. అంటే వర్షంలో తడిచి వచ్చిన బట్టలు కానీ, చేతితో జాడి చేసిన బట్టలు ఉంటాయి కదా, అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు స్పిన్ అండ్ డ్రైలో పెట్టుకోవచ్చు. డ్రమ్ డీస్కేల్ ఉంది కదా, ఇది క్లీనింగ్ పౌడర్ మంత్లీ వన్స్ ఒక కప్ వేసుకోవాలన్నమాట. వేసేసి క్లీనింగ్ డ్రమ్ డీస్కేల్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ పెట్టేసేయాలి. 1 hour రన్ అవుతుంది. 1 hour కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 12 గంటలు అనేది మిషన్ యూజ్ చేసుకోకూడదు. 12 hours కంప్లీట్ అయిపోయిన తర్వాత మిషన్ యూజ్ చేసుకోవచ్చు. అందులో 2 hours ఈ డోర్ ఓపెన్ చేసి పెట్టాలి. ఓకే, బ్యాట్స్మెన్ ఏమైనా ఉన్నా అదంతా వెళ్ళిపోతుంది అనమాట. కర్టన్స్ అండ్ బెడ్షీట్స్, కర్టన్స్ కానీ మనం డబుల్ కట్ మంచాల మీద పరుస్తాయి చూసారా, ప్లేట్ అవి వెయిట్ లెస్ ఉంటాయి అనమాట. అట్లాంటివి ఏమైనా ఉంటే 2 లేదా 3 వేసుకోవచ్చు. బెడ్షీట్స్ ఉంటాయి కదా మనకి, రగ్గు టైప్ లో ఉంటుంది. అది కాటన్ 60 లేబుల్లో పెట్టేసుకోండి. ఎందుకంటే దాని నార్మల్ అయినా వెయిట్ ఉంటుంది. అది ఇన్ కేసు వాటర్ తీసుకున్న తర్వాత ఇంకొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. సింగిల్ అయితే 1 or 2 వస్తాయి అందులో. కాటన్ 60లో ఏది మ్యామ్ రగ్గు టైప్ లో రగ్గు టైప్ లో ఒకటి సరిపోతుంది మ్యామ్. అంటే దానికి వెయిట్ ఎక్కువ డ్రమ్ లో కూడా సెట్ అవుతుంది అనమాట. కిక్ వాష్ త్వరగా మీకు నైట్ టైం షార్ట్స్, బన్నీస్, నైటీస్ వేసుకుంటాం కదా, అట్లాంటివి ఏమన్నా లేదా లైట్ డేస్ట్ ఉన్నా సరే కిక్ వాష్లో 15 నిమిషాలు అయిపోతుంది అనమాట. షర్ట్స్, ఫార్మల్ షర్ట్స్ కానీ, రెగ్యులర్ షర్ట్స్ కానీ యూస్ చేసుకోవచ్చు. యాంటీ బ్యాక్టీరియా, ఎక్కువ మురుకున్న బట్టలు కానీ, పేషెంట్స్ ఎవరైనా ఉన్నా కానీ, మెడికల్లో పనిచేసే వాళ్ళు కానీ, కిడ్ వేర్ కానీ వీళ్ళందరూ వేసుకోవచ్చు యాంటీ బ్యాక్టీరియాలో. స్ట్రీమ్ ఏ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అడిషనల్గా స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. బట్టలు అనేది ఆవిరి పడుతుంది. ఓకే, కరోనా టైంలో లేదా బ్యాక్టీరియా అట్లా ఉన్నా సరే, వైరల్ ఫీవర్ అట్లా సరే యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ప్రోగ్రామ్స్ స్క్రీన్ మీద కనిపించాయన్నీ అడిషనల్ ప్రోగ్రామ్స్ అనమాట. ఓకే, మీకు స్పెసిఫిక్ కార్డ్స్ ఉంటాయి కదా మన దగ్గర స్ట్రెయిన్ అనేవి, అంటే లిప్టిక్ లైన్ పాలిష్ లేదా కాఫీ టీ మార్కులు, స్పెట్ మార్క్ లాంటివి, గ్రీజ్ ఆయిల్ మార్క్ లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి వేసుకోవచ్చు. ఒక్కొక్క దాంట్లో 4 modes ఉంటాయి అనమాట యాంటీ స్ట్రెయిన్లో కూడా. ఫస్ట్ వన్ వచ్చేసరికి లిప్టిక్ నెయిల్ పాలిష్ అంటే ఉంటాయి చూసారు, అవి వేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసినా టైం అనేది ఇంకా ఎక్కువ తీసుకుంటుంది అనమాట, మొత్తం స్ట్రెయిన్ మొత్తం పూర్తిగా వాష్ అవ్వడానికి. సెకండ్ వన్ వచ్చేసరికి గ్రీజ్ ఆయిల్ మరకలు ఉంటాయి చూసారా, అవి వేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసరికి బ్లడ్ ఆయిల్ మరకలు అన్నీ ఉంటాయి చూసారా, అవి వేసుకోవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసరికి మన టీ కాఫీ మరకలు అంటిని కానీ, స్పెట్ మరకలు అంటిని కానీ వేసుకోవచ్చు. టెంపరేచర్ బై డిఫాల్ట్ ప్రోగ్రామ్ తీసుకుంటుంది సార్. ఇన్ కేసు కావాలంటే పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టార్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది నార్మల్ వాటర్తో వాష్ చేస్తుంది అనమాట మీకు. ఓకే, స్పిన్ స్పీడ్ బై డిఫాల్టే తీసుకుంటుంది. ప్రీ ట్రీట్మెంట్ ఏంటంటే మీకు బట్టలు నానబెట్టిన తర్వాత వాష్ చేస్తుంది అనమాట. అందులో 2 modes ఉంటాయి మీకు. ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా, ఇది టబ్ సింబల్లో చూపిస్తుంది. ఇది నార్మల్ వాటర్తో మీకు నానబెట్టి వాష్ చేస్తుంది అనమాట. టెంపరేచర్ సింబల్లో చూపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి హీట్ వాటర్తో నానబెట్టి వాష్ చేస్తుంది మీకు. ఓకే,
యాంటీ వెంగిల్ మనకు వాష్ అయిపోయిన తర్వాత ముడతలు పడి వస్తాయి చూసారు ఒకదానికి ఒకటి బట్టలు ముడతలు పడతాయి కదా, అలా రాకుండా చేస్తుంది అనమాట. ఇన్ కేసు మీరు బై డిఫాల్ట్ అవుతుంటేనే అది పెట్టుకోవచ్చు లేకపోతే అది అక్కర్లేదు ఇంకా స్టార్టింగ్ లోనే పెట్టుకోవాలి. ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసినప్పుడే ఇది కూడా స్క్రీన్ లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే. అంటే మళ్ళీ ఇప్పుడు దీనికి అడిషనల్ టైం యాడ్ అవుద్దా? ఇదే టైం జస్ట్ మన టైం యాడ్ అవుతుంది, 5 seconds యాడ్ అవుతుంది. ఇప్పుడు చూసారా 155. ఇప్పుడు మనం ఇక్కడ కాటన్ 60లో పెట్టాము, మనకి ఇక్కడ 40లో ఉంది మ్యామ్. 1 hour 30 minutes ఉంది. ఓకే. సో ఇది టైం లేదు, 5 minutes యాడ్ అయింది కదా అంతే. రెడీ అన్నది టైం డిలే అనమాట. ఇన్ కేసు మీరు ఏదైనా వర్క్ లో ఉన్నారు అనుకోండి, మేబీ అయ్యేసరికి ఒక 2 or 3 hours పట్టింది అనుకోండి, ఇక్కడ 3 hours సెలెక్ట్ చేశారు. ఈ 3 hours అనేది మిషన్ పాజ్ లో ఉంటుంది. 3 hours కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మిషన్ అనేది రన్ అవుతుంది. అలాగా 24 hours టైం ఉంటుంది. మీకు ఎంత టైం కావాలంటే ఆ టైంలో స్పెసిఫిక్ టైం డిలే చేసుకోవచ్చు. ఓకే. సపోజ్ మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ అది పెట్టుకోవచ్చు, ఆ టైంకి వచ్చే ఆ టైంకి వస్తానంటే స్పెసిఫిక్ ఆ టైం మెన్షన్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. స్పీడ్ పర్ఫెక్ట్ అనేది టైం సేవర్ అనమాట. యాక్చువల్గా కాటన్లో వచ్చేసరికి 9 kgs 3.5 hours రన్ అవుతుంది. మన బట్టలకి అంత డస్ట్ ఉండదు కాబట్టి సో మనకి అంత టైం అవసరం లేదు. కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే బై డిఫాల్ట్ మీకు టైం సేవర్ చేస్తారు. 1 hour అయిపోయింది కదా, 1 hour తో పాటు ప్లస్ మీకు 4 kgs కూడా మైనస్ అవుతుంది. కాకపోతే అందులో మీరు 9 kgs బట్టలు వేసుకోవచ్చు, వాష్ అవుతుంది. ఈ టైం సేవర్ అన్నది కాటన్ మిక్సర్ లోడ్ కిక్ వాష్ లో మాత్రమే ఉంటుంది. బై డిఫాల్ట్ వచ్చేస్తుంది టైం సేవర్. ఇన్ కేస్ అవసరం లేదు నాకు టైం సేవర్ పర్టికులర్గా ఆ టైం రన్ అవ్వాలి అని అనుకుంటే మీరు క్యాన్సిల్ చేసేస్తారు. 3 hours రన్ అవుతుంది. ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసినా స్టార్ట్ బటన్ అదే. ఓకే. ఓన్లీ లిక్విడ్ యూజ్ చేసుకోవాలండి, సర్ఫ్ గట్రా యూజ్ చేసుకోకండి. ఎప్పుడన్నా రేర్ అది లిక్విడ్. ఓకే. ఇందులో లిక్విడ్ వేసుకోవాలమ్మా. మిడిల్ వన్ వచ్చేసరికి కంఫర్ట్ కానీ బ్లూ కానీ వేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసరికి డిస్కెల్ పౌడర్. ఇది మంత్లీ వన్స్ వేసుకోవాలి. లిక్విడ్ కంఫర్ట్ కానీ బ్లూ కానీ డిస్కెల్ పౌడర్. ఓకే. దీనికి మంత్లీ వన్స్ వేసుకోవాలండి. లిక్విడేనా? ఓకే. బట్టలు డైరెక్ట్ కింద వేసేస్తాం. ఆ కిందది కాయిన్ డ్రాప్. మీకు మంత్లీ వన్స్ అలా ఓపెన్ చేసుకున్నా పర్లేదు. మీకు వారంటీలో ఉన్నప్పుడు జనరల్ సర్వీస్ ఫ్రీగా వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు క్లీన్ చేస్తారు అనమాట. ఓకే. ఇలా ఓపెన్ చేసేస్తారు. ఇక్కడ బ్లాక్ కలర్ లో కానొస్తుంది కదా, ఇది ఎమర్జెన్సీ డోర్ కీ అనమాట. ఇన్ కేసు ఎప్పుడైనా మీకు డోర్ అన్లాక్ అయిపోయింది అనుకోండి, అన్లాక్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా స్పూన్ కానీ కీ కానీ తీసుకొని ఇలా కిందకి లాంగ్ ప్రెస్ చేశారంటే, కింద ప్రెస్ చేస్తే డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అది ప్రెస్ చేసినప్పుడే డోర్ ఇట్లా రిమూవ్ చేసేసారు బయటికి. ఓకే. ఇది లాగేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇది కాయిన్ డ్రాప్. మంత్లీ వన్స్ ఇలా రైట్ సైడ్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. దేనికది కాయిన్ డ్రాప్ అంటే మనకి కాయిన్స్ కానీ పినిస్ కానీ గుండెలు కానీ పోతే ఏమైనా పడిపోతే అందులోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే. అది ఇప్పుడు మీకు అలా అవసరం ఉండదు. వీక్లీ వన్స్ అదే 6 months వస్తారు కదా, వాళ్ళే క్లీన్ చేస్తారు. ఓకే. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే మిషన్ లోపల హీటర్ ఉంటుంది. ఎందుకంటే వాటర్ నుంచి వచ్చే హాట్నెస్ ఏదైతే ఉంటుందో అది హీటర్కి వస్తుంది అనమాట. వాటర్ మనకి వైట్ కలర్ లేయర్స్లో ఫామ్ అవటం కానీ, బిఫోర్ మీ మిషన్ ఫ్రంట్ లోడ్ అయ్యి ఉంటాయి కనుక ఇక్కడ గ్రీన్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ మారిపోవటం చూస్తారు. లేదా వాష్ క్వాలిటీ కాకపోవటము, వైట్ కలర్స్ లాగా మనకి ఫామ్ అవుతాం బట్టలకి, అలా జరుగుతూ ఉంటుంది. ఇది రీసెంట్గా వస్తున్న ప్రాబ్లమ్స్ అనమాట. అది రాకుండా ఉండడానికి వాటర్ సాఫ్ట్నర్ పెడతారు. ఇది 1 year వారంటీ ఇస్తారు, 6 years వర్కింగ్ అవుతుంది. ఇన్ కేసు దీనికి ఏదైనా ప్రాబ్లం ఉంటే మిషన్లోనే E-13 ఎర్రర్ వస్తుంది అనమాట. బై డిఫాల్ట్ వచ్చినప్పుడు ఆల్రెడీ చేంజ్ చేస్తారు. పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. డైలీ వేర్ మీరు కాటన్ మిక్స్ లోడ్ వాడుకుంటే సరిపోతుంది. మిక్స్ లోడ్ టెంపరేచర్ మన చాయిస్. బై డిఫాల్ట్ తీసుకుంటుంది. కావాలని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు సమ్మరే కాబట్టి పెద్ద అంత అలా అయినా పర్లేదు. స్కూల్ యూనిఫామ్ గట్రా ఉన్నప్పుడు తేడా. ఇంకేం అవసరం అండి. మిషన్కి 3 years వారంటీ ఇస్తారండి. 10 years మోటార్ వారంటీ ఉంటుంది. 3 years లోపు ఇయర్లీ 2 times వచ్చి విజిట్ అవుతారు. ఇన్ కేస్ 3 years తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే పర్ విజిటింగ్ ఛార్జెస్ 800 ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా స్పేర్ పార్ట్ పోయిందంటే 1000s ఉంటుంది అనమాట. ఓకే. మోటార్ మాత్రం మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది 10 years వరకు. సో వీడియో మొత్తం చివరి వరకు చూసారు కదండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా క్లారిఫై కానీ డౌట్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.